రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కరీంనగర్లోని శర్మానగర్లో ఉన్న మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. సోమవారం అర్ధరాత్రి విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురికావడంతో వెంటనే ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మొత్తం 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కరీంనగర్లోని శర్మానగర్లో ఉన్న మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. సోమవారం అర్ధరాత్రి విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురికావడంతో వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మొత్తం 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. Tadi